వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ రాత్రి కాలం అంతయు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని ఈ ఉదయకాలంలో మేమందరం నీ వాక్య పరిచర్లో భాగస్వామైనందుకు ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఈ ఉదయకాలను ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లో భాగస్వామైనందుకు ప్రతి ఒక్కళ్ళకి వందనాలు తెలియజేసుకుంటున్నా. మొదటగా వాగ్దానము, యెహోవా నా దేవా, నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా దేవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచితివి. అంటే దేవుణ్ణి మనం ప్రార్థించినంతనే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక స్వస్థపరచడమే కాదు, మనం ఏది అడిగినా కాదన్నాడు దేవుడు. మనల్ని సృష్టించిన ఆ దేవుడు మనకి ఏం కావాలన్నా చేస్తాడు. కానీ ఆయన ప్రార్థించాలి విశ్వాసంతో. విశ్వసించి నన్ను అడిగిన వేళ ఏదన్నా చేస్తానని గొప్ప దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక మనకి ఈ వాక్యానుసారంగా మనం యెహోవా నా శత్రువుల నా విషయంలో సంతోషించినట్లు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవనెత్తితివి. చూసినా, దేవుడు గొప్ప వాక్యాన్ని మనకు దయచేసినాడు. ఈ వాక్యానుసారంగా మనం దేవుని పట్టుకొని ప్రార్థిస్తే తప్పుగా మన కార్యాలన్నిటిని దేవుడు విజయం చేకూరుస్తాడు. మనం స్వస్థపరుస్తాడు. మనకి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా, ఏదన్నా మనకు అవసరాలు ఉన్నా, మనకి ఏమైనా మన పిల్లల విషయంలో కానీ మన విషయాల్లో కానీ ఏ అవసరాలు ఉన్నా కానీ దేవునికి మొరపెట్టండి, దేవుని ప్రార్థించండి. వాక్యానుసారంగా మీరు ప్రార్థించిన ప్రతి విషయంలో మీకు విజయం చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాం. రెండవ వాగ్దానము, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. కీర్తనలు 44:7. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. కొంతమంది ఏం చేస్తారు, మనకి ఏదైనా మంచి కార్యాలు మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే మనల్ని ఎంతకాటికి డిసప్పాయింట్ చేస్తుంటారు. వీళ్ళు గుడికి పోతుంటారు, వీళ్ళకేం జరగట్లేదు, వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు, వీళ్ళకేం జరగట్లేదు అని వాళ్ళు మనం డిసప్పాయింట్ చేస్తుంటారు. కానీ వాళ్ళ వల్ల మనకి ఏమీ ఇది కాదు. కానీ మన విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. మనం ఎప్పుడు దేవుని నమ్ముకొని ఉండాలి, దేవునితో పోరాడుతూ ఉండాలి. పక్కన వాళ్ళు ఏదో అన్నారని మనం దాని గురించి మనం చింతపడొద్దు, బాధపడొద్దు. కనుక మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు దేవుడు వాక్యంలో చదివించే, నీ శత్రువుల చేతిలో నుండి మిమ్మలను రక్షించువాడని నేనే. ఎంతోమంది ఉంటారు మనకు శత్రువులు. వాళ్ళు మనకి, మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి మనకి ఏ బాధ ఉండదు. కాకపోతే ఒక్క విషయం మటుకు ఇదిగా ఉండాలి. దేవుడు ఫస్ట్ మనం దేవుని వాక్యంలో దిగంలోనే, దేవుని పరిచర్లో మనం ఉండగలోనే మనకి ఎన్నో సమస్యలు, దేవునితో ప్రార్థనలో మనం ఉండగలోనే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సైతం శోధిస్తుంటుంది. ఏబు అంతటా ఆయన్నే మనం శోధించింది. ఏబు దేవుడిని నమ్ముకున్నప్పుడు ఏబుని ఎంతగానో శోధించింది. దేవుడు ఏం చెప్పిండు ఏబు సైతానికి, నువ్వు ఏబుతోటి ఏమన్నా చేయి, కానీ ఆయన ప్రాణాలు తీయడానికి మటుకు నేను ఒప్పుకోనని చెప్తాడు. కానీ ఏబుని ఎంతో సుతాయిస్తాడు. కానీ వాళ్ళ భార్య శోధిస్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు, నువ్వు ఇంకా ఎందుకయ్యా దేవుడిని చేసావు, వదిలే అంటాడు. కానీ నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఏబు తప్పక ప్రార్థన చేస్తాడు. అంత కష్టాల్లో ఉండగానే కానీ ఆయన ప్రార్థన దేవుడు ఏం చేసిండు, ఆయన పోయిన అంతట్లోకల్లా డబుల్ ఇచ్చిండు దేవుడు గొప్పతనంగా. అందుకని దేవుణ్ణి విశ్వసించి నమ్మండి. ఏబు ఎంత నమ్మకస్తుడైన శిష్యుడు. కనుక దేవుడే ఏబుకి అంత ఇది చేసినప్పుడు మనం కూడా ప్రార్థిస్తే తప్పుగా మనల్ని కూడా సహాయం చేస్తాడు. కనుక మనం కూడా ప్రార్థిద్దాం, మనం కూడా దేవుణ్ణి అడుగుదాం. మన ప్రతి విషయాన్ని మనకు కావాలంటే మనం దేవుడిని అడిగి మనం చేసుకుందాం. కానీ ఒక రాజుకు వాళ్ళ సైన్యంలో ఒక బాగలేకపోతే దేవుడిని వచ్చి అడుగుతాడు, అయ్యా ఇట్లా బాగలేదు, అతన్ని స్వస్థపరచాలా మీరు అని అంటే, నేను వస్తానంటాడు. మీరు అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి మీరు చెప్తే చాలు నాకు ఆయన స్వస్థపరుస్తాడని ఆయన చెప్తే దేవుడు ఆ విధంగా చేసిన స్వస్థపరుస్తాడు. ఈ నీళ్ళిపోవాలని అడగబోయి చూడంలో అది స్వస్థపరుస్తాడు. దేవుని మాటకు అంత వాల్యూ ఉంది, దేవునికి అంత ఇది ఉంది. కానీ మనమే మానవ మాతృలుగా మనం విశ్వసించలేకపోతున్నాం, మనం నమ్మలేకపోతున్నాం. మన ప్రార్థనలలో మనం గట్టిగా విశ్వసించి మనం ప్రార్థించలేకపోతున్నాం. దేవుని మీద మనం నమ్మి ప్రార్థించలేకపోతున్నాం. ఈ కార్యం జరుగుతుంది, ఈ కార్యం జరగదని ఏం తెలియట్లేదు. కనుక మనం దేవుణ్ణి గట్టిగా నమ్ముదాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ రెండు వాగ్దానాలను మనం మనసులో పెట్టుకుని, యెహోవా నా దేవా, నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే,
మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. 2 వాగ్దానాలను మనం ఎత్తిపట్టుకొని ప్రార్థనలో ఉంచుదాం. ప్రతి ఒక్కరు మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. ప్రతి విషయంలో ప్రతి కుటుంబానికి దేవుడు సహాయం చేస్తారని మనం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచం గొప్ప దిగల తండ్రి ప్రభువా, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఇదిగో ఈ ఉదయకాలం ప్రభా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళిన స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడివి, అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకార్యుడి, మహింగల తండ్రివి ప్రభానైనా, సమస్తము ఎరిగిన దేవుడివి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపుల పుట్టుకములు పెరిగిన దేవుడు నాయన. ఇదిగో ప్రభానైనా, మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభానైనా నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయన. ఇదిగో ఎంతమంది ప్రభా ఈ ఉదయకాలం ప్రభా నిన్ను మొరపెడుతున్నారు తండ్రి, కన్నీటితో నిన్ను అడుగుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించండి, ఆశ్రయించండి, వారి ప్రతి అవసరతను తీర్చండి ప్రభానైనా. వారి కుటుంబంలో ప్రభా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా ప్రభానైనా, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, ఇరుకు ఇబ్బందులు ఉన్నా ప్రభా, అనారోగ్యత బాధపడుతున్న ప్రభావాన్ని స్వస్థపరచండి. ఎంతమంది హాస్పిటల్లో ప్రభానైనా అనారోగ్యత బాధపడుతున్నారు, అందరినీ స్వస్థపరచండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను తాకి ప్రభా తట్టి ముట్టి స్వస్థపరచండి తండ్రి. ప్రభా నమ్ముట మీ వల్లనైతే సమస్తము సాధ్యమని అన్నావు తండ్రి. నమ్ముతున్నాను తండ్రి. ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డను ఇదిగో ఈ యూట్యూబ్లో ఛానల్లో ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి ప్రభానైనా. వారి కుటుంబాన్ని 30 60 100 కానీ దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మా ఇరువురు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇదిగో ప్రభా నీ వాక్యం చెప్పుకున్నట్టు కూడా మీరు మాకు సహాయం చేసిన విధానానికి నీకు వెళ్ళని సూత్రాలు చెల్లిస్తున్నాం. మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ప్రభానైనా మాకు ప్రభానైనా ఈ వాక్యం చెప్పుకున్నట్టు ప్రభానైనా మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. చెప్పే విధానంలో ఏమైనా తప్పులున్నా క్షమించి ప్రభా మంచిగా నేర్చుకుని ప్రభా వాక్యాన్ని సకాలంలో సక్రమంగా మేము చెప్పులాగా మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అడుగుడి మీకు ఈ బండు, తట్టుడి తీ బండు అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అడుగు ప్రతి వానికి ఇచ్చిన సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభానైనా గొప్ప దేవుడు కనుక నీ పాదాల ముందు ఉంచుతున్నాం. అలాగనే ప్రభానైనా ఎంతమంది యవన బిడ్డలు ప్రభానైనా దూరదేశాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుకొనండి. బిడ్డలు రాకపోక విషయాలు మీరు తోడుకొనండి. యవన బిడ్డలు ఎలాంటి సైతాన్ శక్తులకు లొంక ప్రభానైనా బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగనే ఇక్కడ ప్రభా చదువుతున్న కొత్తగా కాలేజీలలో చేరిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు పేరు వసం దీవించి ఆశ్రయించండి. ప్రభా యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. వాటి చదువు విషయంలో మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డల ప్రభానైనా ఎలాంటి శోధనలలో పడినాయిక ప్రభానైనా నీ యొక్క బంగారు దూతలను కావలు ఉంచండి. అలాగనే ప్రభా ఎంతమంది ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆరోగ్యాలు దయచేయండి, స్వస్థపరచండి ప్రభానైనా. ఇదిగో నీ వాక్యంలో చదివించిన రీతిలో ప్రభానైనా నీ శత్రువులు ప్రభానైనా ఇచ్చేస్తానని చెప్పిన గొప్ప దగ్గర తండ్రి. ప్రభా నువ్వు గొప్ప దేవుడు కనుక ప్రభానైనా ప్రతి విషయంలో ప్రభా ప్రార్థించమని అడిగినావు, ప్రార్థిస్తున్నావు తండ్రి. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగుండి ఆశ్రయించి కాపాడగలరని ప్రభా. మా ప్రతి కుటుంబాన్ని 30 60 100 కానీ దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభానైనా మాకు ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డల ఉద్యోగ విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ప్రభానైనా బిడ్డలు ప్రభానైనా ప్రతి ఒక్కరిని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తం అయితేనేమి, చదువుల విషయాలనైతే నీ ముందు మరోకరించి ప్రార్థిస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలం వరకు నేను సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలరని, అలాగే మా షాప్ విషయంలో సాయం దయచేయండి. అలాగే పొలం విషయంలో కూడా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యం అన్నా తండ్రి. మీకు అసాధ్యం అనేటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా. పొలంలో ఎవరైతే ప్రభానైనా ఆక్రమించిన వాళ్ళకి మంచి మనసును దయచేసి ప్రభా వారు మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగన ప్రభా వారికి మంచి మనసును దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. నమ్మి మీరు ఏదైతే అడుగుతారో నమ్ముతున్నారో ఇస్తారని ప్రభా నేను చేశానని చెప్పి నాకు గొప్ప తండ్రి. పొలం విషయం సాయం చేస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభానైనా గొప్ప దేవుడు కనుక నీ పాదాల ముందు ఉంచున్నాం. అలాగనే ప్రభానైనా ఇదిగో యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభానైన వారి కుటుంబాలను మీరు దీవించండి. మా కుటుంబాలన్నింటినీ మీ సన్నిధిలో భద్రపరచుకోండి. ఎవరైతే వృద్ధాప్యం ఉండే పాస్టర్ల ప్రభానైనా నీ పరిచయం చేస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారిని మీ పరిచయంలో వాడుకుంటున్న విధానానికి నీకు వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా నీ సంఘాల్లోనే ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క పాస్టర్ని వారి కుటుంబాన్ని వాళ్ళ బిడ్డల్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడి ప్రతి ఒక్కరిని 30 60 100 కానీ దీవించి అలాగే నీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ కృపలో భద్రపరచుకోగలని మా ప్రభువును తమ కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రజలకి వందనాలు తెలియజేసుకున్నాం. మా తరపున, మా కుటుంబం తరపున మీ అందరికి మా వందనాలు తెలియజేసుకుంటున్నాం.